माता की जय गुरुनी सेवा ये नरुनी नाया मया गुरुनी सेवा ये गुरुनी सेवा ये नरुनी नाया मया गुरुनी सेवा ये भक्तुरारा गुरुनी पाला जय शक्ति जगन माता की जय नल्ला ओ चमकू जय शक्ति जगन माता की पुटुड़ा गिटुड़ले गजेंडवलैनु गरुगंचिति पुटुड़ा गिटुड़ले गजेंडवलैनु गरुगंचिति इंटिंदि गुरु विधान आड़ जलुमा मेत्ती नेनु आड़ जलुमा मेत्ती नेनु कुत्तिये परमूलेरो आड़ जलुमा मेत्ती नेनु आड़ जलुमा मेत्ती नेनु ఈ ఆడజన్మమెత్తి ఏమి బలము లేదు కదా ఒక రెండిలో పుట్టి ఒక రెండిలో సేవ చేయడానికైనా ఈ ఆడజన్మ ఈ ఆడజన్మకు సార్థకము లేదా తండ్రి నువ్వు అనపడుతుంటా నా యొక్క పని కదా కనవలె నాయందు దయలుంచి నా మాట వినవమ్మా మనసు ఎందున కోరికలు నా చిన్ని పుత్రిక పూర్వజలమా మందు కర్మ కరుణ
నీవు తెలుసుకొనాయి బిడ్డ మళ్ళీ జన్మము రాని వరకు మళ్ళీ జన్మము రాని వరకు నీవు తెలుసుకొనాయి బిడ్డ మళ్ళీ జన్మము రాని వరకు మళ్ళీ జన్మము రాని వరకు నీవు తెలుసుకొనాయి బిడ్డ మళ్ళీ జన్మము రాని వరకు మళ్ళీ జన్మము రాని వరకు మాతాకి అమ్మా మళ్ళీ జన్మము రాంది. అరే తెలుగు బిడ్డ ఆ పూర్వ జన్మమున నీవు గురుకర్ణ లేక బిడ్డ ఇటువంటి కర్మం వచ్చినది కావున ఇప్పటికైనా ఈ యొక్క మానవ జన్మములో నీవు మళ్ళీ జన్మము రాకుండా మనము తెలుసుకున్నట్టు అయితే చాలా సంతోషం ఉంటుంది తల్లి. జై శక్తి జగన్మాతాకి జై. కొందరు కర్మలనే బాగుందందురు మరికొందరు వలదందురు కొందరు కర్మలనే బాగుందందురు మరికొందరు వలదందురు కరువు గొప్పదందురు ఆశలేంటికి వారిలోన ఆశలేంటికి వారిలోన ఆశలేంటికి వారిలోన ఆశలేంటికి వారిలోన ఆజలంటికి వారిలోన ఆజలంటికి వారిలోన మళ్ళీ జన్మము రాని వరకు మళ్ళీ జన్మము రాని వరకు నిన్న జేలు నన్న కన్యా మళ్ళీ జన్మము రాని వరకు మళ్ళీ జన్మము రాని వరకు విమజేలు నన్న కన్యా మళ్ళీ జన్మము రాని వరకు మళ్ళీ జన్మము రాని వరకు మళ్ళీ జన్మము రాని వరకు జై శక్తి జగన్మాతాకి. ఓహో నాయన నన్నగన్న తండ్రి ఈ మళ్ళీ జన్మము రాని వరకు నాకు వీళ్ళు చేయరు కదా తండ్రి. సరేనమ్మా అది విధంగా నేను వెళ్తాను. జై శక్తి జగన్మాతాకి. ఆటాడి మాట్లాడకుండా మనసు యంత్ర కోరికలు ఇవ్వవలను నా చిన్ని పుత్రిక ఈ జలమాముతాలికు ఈ జలమాము నాది ఏమంటావు తండ్రి? జలసుకొనాయి బిడ్డ. ఈ జలమాము రానివు ఈ జలమాము రానివు ఆటాడే నీ వరదా బిడ్డ ఆటాడే నీ వరదా బిడ్డ అతడికి వరదము బిడ్డ. అతడే నీ కర్తా బిడ్డ అతడే నీ కర్తా బిడ్డ. ఆటాడే నీ వరదా బిడ్డ మళ్ళీ జలమాము రాని వరకు మాట గనవా వర్మ మాట గనవా విందావమ్మ మళ్ళీ జలమాము రాని వరకు
అతడే నీ కరుతా బిడ్డ అతడే నీ కరుతా బిడ్డ అతడికి అదనము బిడ్డ నీ కరుతా బిడ్డ అతడే నీ కరుతా బిడ్డ అతడే నీ భర్త బిడ్డ అతడే నీ భర్త బిడ్డ అతడే నీ భర్త బిడ్డ జై శక్తి మాతాకి జై. బాపు అయ్యా ఆ, బాగా ఏడుచుడు దర్శకుడు ఆ, ఆడబిడ్డలు అడ్డేసి బాగా ఏడుచుడు పైసలు అయిపోయినాయి కదా పైసలు అయిపోయినాయి ఆ. ఇక నేను కళ్ళు కళ్ళు తీసుకుంటాయి నువ్వు తుడుచుకుంటా ఓపిక కడుక్కుంటా అంటే కళ్ళు కడుతుంది కడుక్కో కడుక్కో బాబు నువ్వు కడుతుందా అమ్మా బిడ్డ ఏమంటున్నావు తండ్రి? నీవు మాత్రము ఎంత చెప్పినా కానీ అతడే నీ కర్త బిడ్డ అతడే నీ భర్త బిడ్డ మాట గౌరవించి నీవు మాత్రము ఉన్నట్టు అయితే అత్తగారి ఇంటిలో అది మాత్రము మళ్ళీ జన్మము రాని మరువు తల్లి అని తెలుపుతుంటే తల్లి బాగుంటున్నావా తల్లి జై శక్తి మాతాకి జై జగన్ మాతాకి నీవెంత కొట్టి తిట్టిదలే వినేదాననుగాను నీవెంత కొట్టి తిట్టిదలే వినేదాననుగాను జగనము సాముకై బయలమైన లేవిచే దాననుగాను లేవిచే దాననుగాను నిజ గురు బోధారియా లేవిడితే దాననుగాను లేవిడితే దాననుగాను నిజ గురు బోధారియా లేవిడితే దాననుగాను లేవిడితే దాననుగాను నిజ గురు బోధారియా నేవిడితే దాననుగాను నేవిడితే దాననుగాను నిజ గురు బోధారియా నేవిడితే దాననుగాను నేవిడితే దాననుగాను నా స్వామి సారాధరము నా స్వామి సారాధరము తిరుపైన నల్లుకునెనా నాసామి పాదాదరము నాసామి పాదాదరము శిశుపైన నాసామి పాదాదరము నాసామి పాదాదరము శిశుపైన నాసామి పాదాదరము నాసామి పాదాదరము లేవిడితే దాననుగాను లేవిడితే దాననుగాను నిజ గురు బోధారియా లేవిడితే దాననుగాను లేవిడితే దాననుగాను లేవిడితే దాననుగాను లేవిడితే దాననుగాను జై శక్తి జగన్మాతాకి ఓహో నాయన అమ్మా నీవు చెప్పిన విధంగానే నేను అనికి మణిగి ఉండేదాన్ని అత్తవారింటిలో నాయను మాత్రం ఎంత కొట్టి తిట్టినా గాని నేను విడిచేదానను వారు నాకు ఎంత తిప్పలు పెట్టినా నాకు పడతనే భగవంతుడు నా యొక్క స్వామి పాదజలము శిరసు పైన తప్పకుండా నేను చల్లుకొని నా యొక్క అత్తగారింట్లో నేను మాత్రం తప్పక ఉంటాను. నీవు మాత్రము ఆ యొక్క నిజ గురు బోధ తెలిపినట్టు అయితే చాలా సంతోషం ఉంటుంది కదా నాయన. అవునుగా తండ్రి కానీ
ఇప్పటి వాళ్ళు ఏం చేస్తున్నారు 90 తాగి ఒక్క 71 రోజులకి చెప్తున్నారు. ఆడు రేవంత్ రెడ్డి నోట మన్ను వాడు ఆధార్ కార్డు పెట్టిండు, బస్ మీరు పెట్టిండు అయితే పక్క సంకల కార్డు ఉంచుకుంటున్న బస్ ఎక్కుతున్నాడు. అయితే ఇప్పుడు నీ మాట ఇడిపోమంట వాళ్ళకు వీళ్ళకు ఇడిపోవడానికి వచ్చిందే. ఈ విధంగా మెదిలితే ఈ కౌట్ల గ్రామం లోపల భర్తనే భగవంతులని భావించి మెదిలిన ఆడపిల్ల ఎవరైనా కానీ నా భర్త భగవంతుడు ఆడు లోకమంతా తిరిగి ఏ టెన్షన్తో వస్తాడో ఒక 90 తాగేస్తాం. 90 తాగొచ్చి గుర్రు మనంగానే తుర్రుమని పోతుంటే కాదు. ఈ ధర్మం పాటించిన వారు ఇల్లు భవిష్యత్తుని నిలబెట్టుకునే ఆడ సంతానము ఒక ధర్మము. పుట్టినాడే తల్లిగారిల్లు, ఇచ్చినాడే అత్తగారిల్లు, అత్తగారిల్లే పెట్టినాడు. అమ్మగారిల్లు శాశ్వతం కాదు. అయితే తను ఎక్కడ, తను పోయేది ఎక్కడ, పుట్టింది ఎక్కడ, పుట్టింది తల్లిగారింటి కాడ, సచ్చేది అత్తగారింటి కాడ, అంత చేసి అంతకిల్లంత అత్తగారింటి కానే. కాబట్టి భర్తనే భగవంతుని భావించి ఈ కౌట్ల గ్రామంలో ఉన్నటువంటి అక్క చెల్లె అందరూ కొద్దిగా కోపమో తాపమో ఉండి భర్త వచ్చి కాశంతో ఒక మాట అంటే వెళ్ళిపోకుండా ఈ ధర్మం పాటించినట్టయితే మన ఇల్లు మునుముందుకు సాగుతాయని అక్క చెల్లెలందరికీ ప్రాధాన్యపడుతున్నాం. జై బాబు, జై శక్తి జగన్మాతా నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధి కానీ ఎన్ని నేర్పులు కలిగిన అమ్మా బిడ్డ, నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధి కానీ ఎన్ని నేర్పులు కలిగిన ఈ బుద్ధి నిలిచి నీవు చీ బుద్ధి కూడకమ్మ. నీ నా తల్లి వీరావమ్మ, నా తల్లి వీరావమ్మ, దేవేమి తండ్రినమ్మా. నా తల్లి వీరావమ్మ, నా తల్లి వీరావమ్మ, దేవేమి తండ్రినమ్మా. అమ్మా ఏమంటున్నావు తండ్రి? బుద్ధిడిసి వేరే బుద్ధి వేరే మాటలు పోలన్న చెప్పిన మాటలు పట్టించుకోక ఏ బుద్ధి నాకు వేరే మాటలు ఇప్పటి బుద్ధే మంచి ఉంచుకొని తండ్రి. జై శక్తి జగన్మాతాకి ధరణి నా తురులాబాద, ధరణి నా తురులాబాద, పురమందు వెలాసినా. అమ్మా ధరణి నా తురులాబాద, ధరణి నా తురులాబాద, పురమందు వెలాసినా. ధరణి నా తురులాబాద, ధరణి నా తురులాబాద,
మరువాగా దత్తహద్రిని మరువాగా దత్తహద్రిని మదిలో మరువాగా దత్తహద్రిని మరువాగా దత్తహద్రిని మదిలో जय शक्ति माता की जय शक्ति माता की वो शेष शयना नारायणा कमला नयना दीनावना वो शेष शयना नारायणा ओ कमला नयना नारायणा वो शेष शयना नारायणा ओ कमला नयना दीनावना वो शेष शयना అల్లుడా శివశంకర నా యొక్క చిన్న పుత్రికకు మాత్రము నీ చేతిలో పెడుతున్నాను. 4 పలుకులు తెరిచి తెలియకుండా ఉన్నది నా చిన్ని పుత్రిక. కావున కళ్ళల్లో కోపం ఉంచి కడుపులో దయలుంచి ఆ యొక్క కైలాసపురి పట్టణము నీవు పరిపాలిస్తూ నా పుత్రికకు చాలా సంతోషంగా చూడము. నీకు మాత్రం నీ మదికి ఏదైనా తోచుగా ఉన్నట్టయితే నన్ను మాత్రం శుభలేఖ రాసినట్టు అయితే తప్పకుండా నేను శుభలేఖ రాసి ఆ యొక్క నీ వద్దకు పంపిస్తాను. ఆ విధంగా జరగకపోయినా రావాల్సిన సమయమైనా నేను నీ వద్దకు వస్తాను. కనుక నా యొక్క పుత్రికకు చాలా సంతోషంతో చూసుకోము. నేను ఇప్పుడు ధవళంగపురి పట్టణము పరిపాలించే దక్షగా తప్పు జరిగితే ఉత్తరం రాస్తాను కదా. మీరు ఏమేం చెప్తున్నావో నువ్వు మొత్తం పిక్చర్ మీదే చెప్పు, రాసుకుంటా. అయ్యా ఇదొక సంసారం. అవు నువ్వు అటగట్టి వెళ్ళిపోతాంటే నీకు తెలిసి తెలియని పొరపాటులు, నీకు తెలిసి తెలియని పొరపాటులు నా పుస్తకము పచ్చిగా కాటిది నువ్వు పక్కకు ఉంచేయి. ఏంది ఉప్పు తుప్ప నాట్యం ఏంది పక్కకు ఉంచే మిగిలిన అంటే నడితే రాస్తా. నీకు తోచకపోయినా విడలా నా యొక్క కూతురు ఎటువంటి తప్పు చేసినా, నా కూతురు కాదు కైలాసపురి పట్టణంలో ఎవరు చేసినా నీకు తోచకపోయితే నన్ను శుభలేఖ రాసినట్టు అయితే మీ యొక్క మామైన దక్షక రాజేంద్రుడు రాయినది ఇచ్చే అభయం ఏంటంటే కైలాసం లోపల నీకు తోచని విషయం లోపల నాకు విచారణ చేసినట్టయితే ఇంకా ఎటువంటి సమస్య అయినా నేను కోరిక నెరవేరుస్తాను. ఎటువంటి సమస్యలతో విన్నవించినట్టయితే నీ కోరికను నేను నెరవేరుస్తానని అభయమిస్తున్నానని నేను మాత్రం ఇట్లు రాజేంద్రుడు ఇటు కింద సంతకము పేపర్ కౌట్ల సర్పంచుది సంతకాలు అయిపోయింది. అల్లుడా శివశంకర నేను వెళ్ళి వస్తాను కదా. అదే విధంగా వెళ్ళి రమ్ము కదా. నీ పెన్ను తీసుకో. జై శక్తి మాతాకి గోవింద గో పరిపాల గోవింద గో పరిపాల గోవింద గో పరిపాల గోవింద గో పరిపాల
సరే సేవక, ఇంతవరకు నేను మాత్రం కైలాసపురి పట్టణానికి వెళ్ళలేదు కావున నాకు కళ్యాణం జరిగినది కనుక ఇప్పుడే కైలాసపురం వెళ్ళేదాను కదా, నా యొక్క సఖిమణి అయిన పార్వతీదేవిని తీసుకొని కైలాసపురం పట్టణము వెళ్తాము కదా. సరే స్వామి శివశంకర, ఏ తీన బయలుదేరుతావు బయలుదేరండి కదా. జయ శక్తి మాతాకి జయ ఓ శేషశయన నారాయణ ఓ కమల నాయన దీనవన ఓ అయ్యా, కళ్యాణం కట్టించిర్రే. నువ్వు నడమల వచ్చి కయ్యం పెట్టు, ఇంకోటి ఇప్పుడు అచ్చుడు కయ్యం పెట్టు ఓలు ఉన్నాడు ఒక్కడు. అసలు పుల్లకోరు నేను కూడా ఆ లెక్కనే దాపరం దానికోసం నడమల రాకు, నడమల ఇదే అయ్యరం కట్టించుడు.